డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో కారం వెంకటేశ్వరరావు నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కూలీలు 6 నెలలుగా జీతాలు వేయడం లేదని, మేము మా పిల్లల కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని, పనిచేసేటప్పుడు కూలీలకు ఏమైనా గాయం అయితే కావలసిన కిట్స్ కూడా ఇవ్వటం లేదని, అందుబాటులో లేదని వెల్లడించారు. పని టైంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద మేము వ్యవసాయ కూలీలు అందరం ఉన్నామండి. ఎందు నిమిత్తం అయితే ఏదైతే ఉపాధి హామీలో 6 వారాలు పనిచేసామో కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే చెల్లించలేదు. రోజు కష్టపడితేనే కానీ బ్రతకలేని పరిస్థితిలో ఉన్న పేదల పొట్టలు కొట్టి మరి ప్రభుత్వం వైఖరి అంటే ఎంత దుర్మార్గంగా ఉందనేది తెలుస్తుంది. ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వట్లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి నెల వచ్చేసరికి శాలరీ పడుతుంది, కానీ కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రం ఆ 200 రూపాయల వేతనం మిమ్మల్ని ఇవ్వట్లేదు. పక్కనున్న కేరళ ప్రభుత్వం 600 రూపాయల వేతనం ఇస్తుంది. 200 రోజులు ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు అనేది కల్పిస్తుంది. అలా ఇమ్మన్నా అలా కూడా ఇవ్వట్లేదు. ఏదైతే 300 రూపాయల వేతనం ఇస్తున్నారో వాటిని కూడా మేము ఏదైతే సకాలంలో 15 రోజులకే పని కల్పించి వేతనం ఇస్తానన్నారో ఆ విధంగా కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు మేము సిపిఎం పార్టీ తరఫున మేము వ్యవసాయ కార్మిక సంఘం పార్టీ తరఫున ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా ఎందుకు చేస్తున్నామంటే ఏదో కొద్ది మందిగా వచ్చి ధర్నా చేస్తున్నాం. రానున్న రోజుల్లో మాత్రం వేతనాలు వెంటనే చెల్లించకపోతే కనుక చాలా వ్యతిరేకం అనేది ప్రజల నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే పనిచేసే ప్రదేశాల్లో ఒక దెబ్బ తగిలినా కానీ గాయమైనా కానీ ఎటువంటి కిట్ అనేది లేదండి. మెడికల్ కిట్ అనేది మెడికల్ కిట్లు కూడా వెంటనే ఇవ్వాలి. అలాగే పనిముట్లు ఒక గడ్డపార కానీ గుణపం కానీ ఏమి కూడా పనిముట్లు అప్పుడే 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ కార్మికులకి ఏ విధమైన పనిముట్లు ఇవ్వలేదో పనిముట్లు కూడా కల్పించాలి. అలాగే పని ప్రదేశంలో ఎవరికైనా గాయమైనా కానీ ఎవరైనా పని చేస్తున్నప్పుడు మరణించినా కానీ మరి 5 లక్షల ఇన్సూరెన్స్ లేదా గాయం అయితే 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని మరి ప్రభుత్వం అనేది జీవో అయితే ఇచ్చింది. దాన్ని వెంటనే అమలు చేయాలి. ఎవరైనా గాయపడినప్పుడు వాళ్ళకి వెంటనే వైద్యం అనేది ప్రభుత్వమే కల్పించాలి. అలాగే మేము ఏదైతే పని చేసామో ఈ 85 కోట్ల రూపాయల వేతనాలు వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే మాకు కనుక చాలా తీవ్రత కూలీల నుంచి వ్యతిరేకం అనేది వస్తుందండి. మరి మేమైతే 200 రోజుల పనులు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని పక్క ప్రభుత్వం ఏదైతే కేరళ ప్రభుత్వం ఇస్తుందో అది అమలు చేయాలని మేము అడుగుతున్నామండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో లక్షలాది మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ ఉన్నారు. సుమారు ఇవాళకి 6 వారాల నుంచి 8 వారాల వరకు ఉపాధి హామీ బకాయిలు వేతనాలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్ ముందు వందలాది మంది కార్మికులతో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా సుమారు 55 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో ఉపాధి హామీ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ కార్మికులు ఒక పక్క చేద్దామంటే వ్యవసాయంలో యంత్రాలు వచ్చిన తర్వాత పనులు లేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకంలో వేతనాలు సకాలంలో రాలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా వేతనాలు బకాయిలు పెట్టి ప్రభుత్వం ఉపాధి కూలీల ద్వారా మాకు ఈ పని వద్దని చెప్పించేటువంటి ప్రయత్నం సీరియస్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అనేక హామీలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి 6,000 రూపాయలు 6 నెలల పాటు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. అది లేనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ భృతి కాదు, చేసినటువంటి పనులకు కనీసం బిల్లులు చెల్లించండి అని చెప్పి ప్రాధేయపడి అడగాల్సినటువంటి పరిస్థితులు, ఈ వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీరు చేసేటువంటి అనేక కార్మికులకి హాని కలిగించేటువంటి విధానాలు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రాయితీలు ఇస్తా ఉంది. ఉపాధి హామీకి బడ్జెట్ లో నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. 200 రోజుల పనులు కల్పించాలని 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు బడ్జెట్ లో 2.5 లక్షల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. కార్పొరేట్లకు ఇచ్చేటువంటి రాయితీలకు తగ్గించైనా సరే ఉపాధి కార్మికులకు వ్యవసాయ కార్మికులకి నిధులు సమకూర్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో
జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. చెల్లించాలి ఉపాధి వేతనాలు వెంటనే, చెల్లించాలి ఉపాధి వేతనాలు వెంటనే, చెల్లించాలి ఉపాధి వేతనాలు వెంటనే. చెల్లించాలి